ఇప్పుడు యాక్చువల్లీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ 3 యూనివర్సిటీస్ వచ్చాయి. ఇందులో పర్టిక్యులర్‌లీ ఎందుకు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అట్ డాలస్‌కొచ్చారు? యాహ్! సో, పర్టిక్యులర్‌లీ యూనివర్సిటీ ఆఫ్ డాలస్ దీనికంటే ప్రయర్ మీకు చెప్పాను. పర్డ్యూ యూనివర్సిటీలో నా ఫ్రెండ్స్ ఉండేవారు అని. సో, అక్కడ ఇండియానాలో నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో, అకామిడేషన్ ఎవ్రీథింగ్ వాస్ సెట్. సో, నన్ను రిసీవ్ చేసుకుంది కూడా నా ఫ్రెండ్సే. వాళ్ళు ఇండియానాలో ఉంటారు. సో, షికాగో ఎయిర్‌పోర్ట్‌కి నన్ను వచ్చారు. రిసీవ్ చేసుకున్నారు. అక్కడి నుంచి ఇట్ వాస్ లైక్ అగైన్ 2 ½ అవర్స్ డ్రైవ్ అనుకుంటా ఇండియానాకి. సో, ఇట్ వాస్ వెరీ గుడ్. కానీ వచ్చినంత సేపు ఫ్లై అయినంత వరకు నా చుట్టూ స్టూడెంట్స్ ఉన్నారు. డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీ శ్రీనివాస్. డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీ, డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్. బట్ ఎక్కడ లెఫ్ట్ ఔట్ అలోన్ నాకు థాట్ రాలేదు. బికాస్ మన మనుషులు కనిపిస్తూనే ఉన్నారు. ఫ్లైట్ బోర్డ్ చేసినప్పుడు, ట్రాన్సిట్ అయినప్పుడు, దిగిన తర్వాత బికాస్ ఐ నెవర్ ఫెల్ట్ ఎనీ ఇష్యూ. అంత లగేజ్ నేను ఒక్కదాన్నే చూసుకుంటున్నా. ఐ వాస్ నెవర్ లైక్ నాకెక్కడ ఇబ్బంది అనిపించలేదు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఎప్పుడైతే ఇండియానాకి వచ్చిన తర్వాత ఇట్ హిట్ మీ వెరీ హార్డ్. అంటే చూసేకి ఎవ్వరు లేరు. చాలా డెజర్టెడ్ ఉంది శ్రీనివాస్. హ్మ్. ఇప్పుడు మనకి డాలస్ చాలా ఇప్పుడు ఎంత లైవ్లీగా ఉంటుంది. లైవ్లీగా అని చెప్పకూడదు. బట్ యూ కెన్ సీ లైక్ హ్మ్. పీపుల్ ఎవ్రీవేర్. మెనీ పీపుల్ యాహ్! అసలక్కడ ఎంత డెజర్టెడ్ అంటే లిటరల్లీ ఐ కుడెంట్ సీ ఎనీ హ్యూమన్ బీయింగ్. ఎళ్ళిపోయిన తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత లిటరల్లీ ఎవరి వర్క్‌లో వాళ్ళున్నారు. అసలు హ్మ్. ఇట్ వాస్ లైక్ ఐ వాస్ పానికింగ్ లైక్ షిట్. అంటే బయటికి హ్మ్. చెప్పట్లేదు. కానీ చాలా హ్మ్. భయపడ్డా. సో, హ్మ్. అప్పుడు నేను ఫస్ట్ అమ్మకి కాల్ చేసిన తర్వాత, "అమ్మ ఏమైందమ్మా?" అంటే, "ఏమో మమ్మీ నేను ఉండలేనేమో, నాకు భయమేస్తుంది. ఈ యూనివర్సిటీకి మామూలుగా నేను ట్రాన్స్‌ఫర్ పెట్టుకుందాం అనుకున్నాను." పెట్టుకుంటారు కదా జనరల్‌గా చాలా మంది హ్మ్. యూటీడీ అవును. నుంచి. సో, అడ్మిట్ అవుతున్న ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవచ్చు. కానీ నాకెందుకో వెళ్ళాలని లేదు యూనివర్సిటీ. ఆ వెస్ట్ లాఫెటే ఇంకా డెజర్టెడ్‌గా అనిపిస్తుంది. ఏమో మమ్మీ నేను ఉండగలుగుతానా అంటే, సరే ఒక పని చెయి. ఫస్ట్ అయితే నువ్వు అక్కడికెళ్ళు. నీ అడ్మిట్ ఉన్న యూనివర్సిటీకెళ్ళు. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. సో, మండేకి ఫ్లైట్ బుక్ అయింది. నేను ఇక్కడికొచ్చిన ఫ్రైడే అనుకుంటా. సో, సాటర్‌డే, సండే ఉంది ఇంకా మధ్యలో. ఇంకా భయపడ్డాను శ్రీనివాస్ లిటరల్లీ. నన్ను పాపం ఆ ఇండియానా డౌన్ టౌన్ తీసుకెళ్లారు. ఏదేదో చూపిస్తున్నారు. బట్ స్టిల్ నాకు హ్మ్. లోపల ఎక్కడో భయం. తప్పు హ్మ్. చేశానేమో తిరిగి ఎళ్ళలేను కూడా ఎళ్ళలేను. హ్మ్. ఇక్కడ చూస్తే ఇంతింత ఖర్చు పెట్టొచ్చాం. అప్పటికే ఫ్లైట్ టికెట్స్ ఏం తక్కువ గావు. షాపింగ్ తక్కువ గాదు. బ్యాగులు తక్కువ గాదు. ప్రతి ఒక్కటి యూ బై ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్. హ్మ్. ముందున్నవి యూ కాంట్ అక్యుములేట్ ఎవ్రీథింగ్. హ్మ్. అడ్మిషన్స్ అవ్వండి ఏది ఎందుకంటే లిటరల్లీ యూ ఆర్ మూవింగ్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ. సో, ఏది ఎక్కడ అవసరం వస్తదో మీకు తెలీదు. వచ్చిన తర్వాత గూడా ఇమ్మీడియేట్‌గా మీరు మీ ఫ్రెండ్స్ అయినా సరే మీరు అడగలేరు కొన్ని. లైక్ ఏం లేదు పర్లేదు వచ్చేయి మనం చూసుకుందాం అనుకునే రిలేటివ్స్ చాలా మందుంటారు. పర్లేదు వచ్చేయి చూసేసుకుందాం అని చెప్పే ఫ్రెండ్స్ చాలా మందుంటారు. బట్ తర్వాత కనిపించదు. వచ్చిన తర్వాత అది చాలా డిఫరెంట్‌గా ఉంటది సినారియో. హ్మ్. అండ్ టచ్ వుడ్ కొంతమందికి లేదు వచ్చినప్పటి నుంచి బాగా చూసుకునే ఫ్రెండ్స్ ఉంటుండొచ్చు. లక్కీ. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో అలా ఉండదు. మీకు తెలిసుండాలి బేసిక్‌లీ. యెస్. సో, ప్రతీదీ స్క్రాచ్ తీసుకొచ్చిన తర్వాత అసలేం అర్థం కావట్లేదు. క్వెషన్ మార్క్ తినట్లేదు. భయం ఒకలాంటి భయం. మనకు ఆగస్ట్ అంటే ఇండియాలో ఎలా ఉంటది? మంచి వర్షం పడుతూ, హ్మ్. మంచి మంచి ఏమంటారు ఒక ఊటీ క్లైమేటో ఏదో అలా బాగా చల్లగా బెంగుళూరు క్లైమేట్ ప్రశాంతంగా ఉంటది. హ్మ్. ఇదేంటండి ఇక్కడికొచ్చిన తర్వాత ఎండలు హ్మ్. లెచ్చుటెండలు. హ్మ్. అసలు సమ్మరా దీన్ని సమ్మర్ అంటారా? హ్మ్. ఇంత ఘోరంగా ఉందేంటి డాలస్ వచ్చిన తర్వాత. సో, మండే మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. అమెరికన్ ఎయిర్‌లైన్సే. సో, మనకక్కడ గూడా పెద్ద ట్విస్ట్ ఏందంటే పొద్దున్న లేట్‌గా వచ్చాం. యాస్ యూజువల్ ఎయిర్‌పోర్ట్‌కొచ్చేసరికి 4:30 ఫ్లైట్ మనకి 4:40 కొట్టే మనం 4:30కి వచ్చాం. ఓహ్ మై ఫ్లైట్ గాడ్! గోవిందా 400 బొక్క అనుకున్నా. తీరా ఎళ్ళిన తర్వాత బోర్డింగ్ దగ్గర ఫ్లైట్ డిలే అయింది. హ్మ్. ఫ్లైట్ మీరు రావడం డిలే అయింది. బట్ ఐ విల్ గివ్ యూ అన్ మీకు వేరేదిస్తాను. మీకు ఇంకో యాహ్! ఫ్లైట్ ఇస్తాను. ఐ వాస్ హ్మ్. లైక్ ఓకే ఫైన్ విచ్ ఐ వాస్ లక్కీ ఎనఫ్. సో, హ్మ్. అక్కడి నుంచి రావచ్చా యూటీడీ ఎప్పుడైతే డాలస్ దిగానో డోంట్ ఈవెన్ లైక్ బిలీవ్ మీ అక్కడ చూసిన తర్వాత ఐ వాస్ ప్రిటీ హ్యాపీ తెలుసా? ఒక్కసారిగా వచ్చార్రా ఆయన మన మనుషులే కనిపిస్తున్నారు. మందే ఇదంతా బ్రహ్మానందం వచ్చి చెప్పాడు మందే ఇదంతా. లెట్స్ దిగంగానే ఏంటి హ్మ్. బ్రహ్మానందం స్వర్గంకెళ్ళిన తర్వాత కూడా ఏంటి ఇక్కడ కూడా మన వాళ్ళే కనిపిస్తున్నారు. రంభా ఊర్వశిలు ఎక్కడ అన్నట్టు. దిగిన తర్వాత చూస్తే ఏంటి మన వాళ్ళే కనిపిస్తున్నారు ఎక్కడ చూసినా. మరీ ఓవర్‌గా కూడా పాపులేట్ అయింది అనుకున్నా. సర్లే ఏదో ఒకటి అని వచ్చిన తర్వాత సో, ఇక్కడికొచ్చాను. వచ్చిన వెంటనే ఆల్ ఫియర్స్ విచ్ ఐ హాడ్ ఇనీషియల్‌గా ఆ 3, 4 డేస్ నేనెంత భయపడ్డానో వచ్చిన తర్వాత అన్నీ నాకు తెలిసి ఒక 80-90% ఫ్లూ అవే. హ్మ్. సో, దట్స్ హౌ ఇట్ ఈస్.
యూటీని that's చూస్ good. చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఫెమిలియర్ ఫేసెస్ కనిపిస్తున్నాయి. మరి అండమాన్ నికోబార్ లో పడేసినట్టు కాకుండా ఇట్ Mm. వాస్ ఫైన్. ఓకే. దట్స్ గ్రేట్. అండ్ డాలస్ అంటే కొంచెం మన తెలుగు ప్రభంజనం అనేది కొంచెం ఎక్కువ కాదు, ఉంటుంది. మీరు సిగ్గుపడుతున్నారు కానీ మొత్తం మన తెలుగే. బట్ ఓకే సమ్ మరి అంటే సో నాకు తెలిసినంత వరకు ఓవర్ పాపులేట్ అయినా సమస్యే అండ్ అస్సలు లేకపోయినా సమస్యే. మీడియం ఉంటేనే కొంచెం అమెరికాలో కొంచెం బాగుంటదేమో కదా. అంటే ఇనీషియల్ గా ఉండే వాళ్ళకి ఇది నేను అందరికీ అని చెప్పను. ఒక బెరుకుంటుంది. బయటికి గంభీరంగా కనిపించిన, బయటికి నాకు డెఫినెట్లీ. అన్నీ తెలుసు, ఐయామ్ స్ట్రాంగ్ అని ఎంత మీరా ఏమంటారు స్ట్రాంగ్ పర్సన్ కార్డ్ ప్లే చేసినా ఇండీడ్ సమ్‌వేర్ యూ గెట్ ఫియర్డ్. ఎవ్రీ అదర్ ఎస్. పర్సన్ ఇట్స్ సేమ్ ఫర్ మీ యాస్ వెల్. దో నేను బయటికి హ్యాండిల్ చేయగలుగుతాను. నేనెళ్తాను వచ్చేసిన తర్వాత మీరు నమ్మరు, ఇనీషియల్‌గా ఐ యూజ్డ్ టు చెక్ ఎవ్రీ అదర్ పెన్నీ ఇన్ మై అకౌంట్. ఎందుకంటే పార్ట్ టైమ్ స్టార్ట్ చేయలేదు ఇంకా అప్పటికి. పార్ట్ టైమ్ ఏంటో అదసలు పక్కకు పెట్టండి అది ఫస్ట్. అసలిదేంటి? ఎలా ఖర్చు పెట్టాలి? డబ్బులు బ్యాంక్‌లో ఉన్నా గాని దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలీదు. ఏ కార్డ్ ఎక్కడికెళ్ళాలో తెలీదు. ఎక్కడికో ఎళ్ళాలి కార్డ్. ఏటీఎం ఎక్కడో ఉంటది. మనకేంటి క్రెడిట్ కార్డ్స్ అప్పటికి వచ్చి రాంగానే అవును, అవును. అప్లై చేసే అలవాటు అంత తొందరగా అంత నేను అవసరం. నా ఫస్ట్ క్రెడిట్ నేనొచ్చిన 6 మంత్స్‌కి అప్లై చేశా. అప్పటిదాకా నేను ఐ మీన్ లైక్ ఉమ్. పార్ట్ టైమ్స్ గురించి మెన్షన్ చేయొచ్చా? ఇట్స్ ఓకే బట్ పర్వాలేదు. బట్ డోంట్ నేను సజెస్ట్ చేయను. సో ఆ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయటం. సో బ్యాంక్‌లో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ వాళ్ళు ఏదైతే లోన్ ఉందో వాళ్ళు మనకు ఫారెక్స్ అకౌంట్ కార్డ్‌లో అవును. ఇస్తారు. సో ఎస్. ఇక్కడి నుంచి అక్కడికెళ్ళి ఆ బ్యాంక్‌కెళ్ళి బ్యాంక్‌లో ఒక అకౌంట్ క్రియేట్ చేసి సో ఇట్ వాస్ లైక్ ఎ హోల్ బిగ్ థింగ్. ఇనీషియల్ డేస్ వాస్ లైక్ టఫ్ శ్రీనివాస్ గారు డెఫినెట్‌లీ. దట్స్ గుడ్. అండ్ నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సో ఇప్పుడు మీరు స్టాన్ఫోర్డ్కి అప్లై చేశారు అండ్ ఇంకొక 3 యూనివర్సిటీకి కూడా అప్లై చేశారు. సో మీరు ఏ ఎగ్జామ్స్ రాశారు అండ్ ఏ ఎగ్జామ్స్ మ్యాండేటరీ టు గెట్ ఎ జాబ్ ఐ మీన్ లైక్ అడ్మిషన్ ఇన్ టు ద బిజినెస్ అనలిటిక్స్? యాహ్! సో ఫస్ట్ థింగ్ దేనికైనా యూఎస్‌కి రావాలంటే ఐఎల్టీఎస్ అండ్ జిఆర్ఈ ఈస్ ద మెయిన్ స్టఫ్. సో నాకు తెలీదు చాలా యూనివర్సిటీస్‌లో ఐఎల్టీఎస్ ఉంటే సరిపోతుంది, జిఆర్ఈ ఉంటే సరిపోతుంది అని అన్నారేమో. నాకు తెలీదు. బట్ నేనేంటంటే టాప్ నాచ్ యూనివర్సిటీస్ నేను చూస్ చేసుకున్నాను. సో అంటే ఇప్పుడు చాలా మంది అంటారు నన్ను కూడా ఈ విషయంలో కూడా నాకు బాగా తిట్లు పడతాయి. 10, 20 లక్షల్లో అయిపోతాయి కదా మాస్టర్స్, ఏంటో పెద్ద 50 లక్షలు పెట్టింది నీ కూతురు. ఇంత అవసరమా? అంత అవసరమా? బట్ ఎండ్ ఆఫ్ ది డే ఐ నెవర్ ఫెల్ట్ ఇట్ యాస్ అ డంబ్ ఇన్వెస్ట్‌మెంట్ బికాజ్ ఇప్పుడు 10, 20 లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఏం జాబ్ చేస్తున్నారు? అసలు జాబ్‌లున్నాయా లేదా చూస్తున్నాను. ఇంత ఖర్చు పెట్టి అంటే ఖర్చు పెడితేనే వస్తదా అని కాదు. ఇట్స్ అన్ ఎక్స్‌పోజర్ శ్రీనివాస్. సో ఎస్. నువ్వు చాలా మంది అంటారు ఇప్పుడు చిన్న యూనివర్సిటీలో చదవచ్చు కదా! ఇది చదవచ్చు కదా! కరెక్టే, నేను ఒప్పుకుంటా. ప్రొవైడెడ్ నీ ఎక్స్‌పోజర్ తక్కువుంటుంది. ఎక్స్‌పోజర్ అని ఎందుకు ఇంత పెద్ద వర్డ్ యూజ్ చేస్తున్నావు మౌనిక అంటే, సీ ద UTD is something which is, I'm not saying about the class, I'm not saying about the people, it's about the standard it created. See, whatever it is, ఒక సబ్జెక్ట్ తీసుకున్నా, ఒక డెప్త్ తీసుకున్నా, whatever it is, the amount, it literally makes each and every other student to face the people outside. అంటే ఇప్పుడు ఏంటి ఓన్లీ ఇప్పుడు మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌కి, ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్‌కి నాకు తెలిసి నియర్లీ ఆపోజిట్స్. అక్కడ మనకేంటి బోర్డ్ మీద పెట్టేస్తే బుక్‌లో ఎక్కిచ్చేసుకొని బ్రెయిన్‌లో నక్కి పట్టేసి నెక్స్ట్ డే పేపర్‌లో పెట్టేస్తాం. దట్స్ హౌ వి నో. అండ్ ఐమ్ నాట్ ఈవెన్ క్లెయిమింగ్ దట్స్ అ రాంగ్ థింగ్. ఇట్స్ అ గుడ్ థింగ్. కానీ ఇక్కడికొచ్చేసరికి నీకెవరు స్పూన్ ఫీడ్ చేయరు. ఇది చదువు అని నీకెవరు చెప్పరు. లైక్ ఇది ఇలానే ఉండాలని ఎవరు చెప్పరు. బట్ ద అమౌంట్ ఆఫ్ ఇమ్మెన్స్ స్టూడెంట్ నాలెడ్జ్ అంటే నీ ప్రోగ్రామ్ డైరెక్టర్ నుంచి, నీ డీన్ దగ్గర నుంచి, నీ ప్రొఫెసర్స్ దగ్గర నుంచి, స్టూడెంట్ కౌన్సిల్ దగ్గర నుంచి ఇలా ఉంటాయి. బట్ ద అమౌంట్ ఆఫ్ మొబిలిటీ, ద అమౌంట్ ఆఫ్ ఆన్సరబిలిటీ ఇస్ డిఫరెంట్. మౌనిక నాకు ఇప్పుడు ఒక కొత్తగా వచ్చిన స్టూడెంట్ కి బిగ్ హౌడీ డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి. నాకు మీ వీడియో ఇప్పుడు ఓకే నౌ ఇట్స్ ఫైన్. స్టేబుల్ నా? యా నౌ స్టేబుల్. It's fine. So, what UTT does is that personal extra care. కొత్తగా వచ్చిన ఒక నాన్ అమెరికన్ లైక్ నాన్ అమెరికన్ స్టూడెంట్, నాన్ టెక్ సైడ్ స్టూడెంట్ ని ఎయిర్పోర్ట్ నుంచి ది పీపుల్ కలెక్ట్, ది రిసీవ్. ఈ రిసీవ్ చేసుకునే వాళ్ళు మళ్ళీ ఎవరో కాదు, సీనియర్ స్టూడెంట్స్. దే ఫార్మ్ అ గ్రూప్ అండ్ డిఫరెంట్ కౌన్సిల్స్. సో బేసిక్లీ ఏంటి అంటే
దో వి స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూ, సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ కంటే కూడా ద అమౌంట్ ఆఫ్ ఎక్స్పోజర్ యూ గెట్, నీకు డిఫరెంట్ ప్రొఫెసర్స్ నీకు ఉండే కాంటాక్ట్, ద అమౌంట్ ఆఫ్ కంపెనీస్ యూ గెట్, అండ్ ద వాల్యూ దట్ యూటీడీ అనే ఒక, డెఫినెట్లీ ఇఫ్ యూర్ పర్సింగ్ మాస్టర్స్ ఫ్రమ్ యూటీడీ, ఇట్స్ హోల్ లాట్ ఆఫ్ డిఫరెంట్ వాల్యూ. అండ్ డెఫినెట్లీ ర్యాంకింగ్స్ ఎందుకు ఉంటాయి శ్రీనివాస్? ఇప్పుడు అన్ని ఒకటే అయినప్పుడు, అన్ని ఒకటేలాగా ఉన్నప్పుడు ర్యాంకింగ్స్ ఎందుకు ఉంటాయి యూనివర్సిటీ? Yeah. అది నాకు ఇప్పటికీ అర్థం కాని క్వశ్చన్. ఇప్పుడు చాలా మంది అంటారు నేను తప్పనట్లేదు, అది నీ చాయిస్. నువ్వు 15 లక్షల్లో యూనివర్సిటీ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది వచ్చి లిటరలీ అంటే వాళ్ళ ఎంత అంటే 20 లక్షల్లో మొత్తం యూనివర్సిటీ చదివేసి కట్టేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇట్స్ అగైన్ ఇండివిజువల్ చాయిస్, ఇండివిజువల్ స్టాండర్డ్స్. ఇప్పుడు ఎట్లా చెప్పను మీకు, ఇది కరెక్ట్ కంపారిజనో, తప్పు కంపారిజనో నాకు చెప్పలేను కానీ, ఒక సేమ్ ఇడ్లీ రోడ్ సైడ్ 10 రూపీస్ ఉంటుంది. మీరు అదే ఒక మేరియట్‌కెళ్ళి అదే బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే ఇట్స్ గోనా కాస్ట్ యూ సమ్ అరౌండ్ 1100 ప్లస్ టాక్స్. సో, Hmm. అదే ఇడ్లీ కదా మౌనిక, అదే క్వాంటిటీ కదా, అదే బేస్ వర్క్ కదా అంటే ద అమౌంట్ ఆఫ్ ప్రెజెంటేషన్, ద అమౌంట్ ఆఫ్ ఫార్మాలిటీ, ద Hmm. అమౌంట్ ఆఫ్ సో, ఇప్పుడు ఒక నాన్ లైక్ ఫర్ ఎనీ ఇంటర్వ్యూయర్, ఎనీ రిక్రూటర్, నిన్ను నువ్వు ఎలా ప్రెజెంట్ చేసుకుంటున్నావు ఒకటే తెలుసు. ఇప్పుడు ప్లేట్‌లో చట్నీ ఎయ్యంటే వాడు ఇట్లా చెమటోడ్చుకుంటూ పోసేది అనిపిస్తదా? వచ్చి సార్ యూ వాంట్ ఎ లెంటిల్ చట్నీ ఆర్ యూ వాంట్ ఎ కోకోనట్ చట్నీ అనేది బావుంటదా? సో ఇట్స్ ద సేమ్ థింగ్. ఇట్స్ ఎ పాలిష్డ్ వే ఆఫ్ ఎవ్రీథింగ్. దట్స్ ఇట్. సో, ఓకే. కూల్. చాలా బాగా చెప్పారు. బట్ నా నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి, సో మీరు ట్యూషన్ ఫీ ఎంత పే చేశారు యూటీడీలో? లైక్ క్రెడిట్ బేస్డ్ ఆర్ సెమిస్టర్లీ ఆర్ ఇయర్లీ? సో ఎంత అయ్యుంటది మీకు? యాహ్! చెప్పాను కదా! సెమిస్టర్‌కి మాకొచ్చేసి 15-16K అయ్యేది పర్ హుహు. సెమిస్టర్. యాహ్! ఓకే. దట్ వాస్ పర్ సెమిస్టర్. సో ఓకే. ఇది దెన్ మీరు 3 3 సెమిస్టర్స్‌లో సెమిస్టర్స్ ఫినిష్ అండ్ చేసుకోవచ్చు. 1 కోర్స్ ఎక్స్‌ట్రా. యాహ్! 1 కోర్స్ ఎక్స్‌ట్రా. సో ఇది ఓకే. మీరు 3 సెమిస్టర్స్‌లో ఫినిష్ చేయొచ్చు. 4 సెమిస్టర్స్‌లో ఫినిష్ చేయొచ్చు. నేను ఫోర్త్ సెమిస్టర్‌కి ఎక్స్‌టెండ్ చేయాల్సొచ్చింది. ఎందుకు అంటే బికాజ్ ఐ హాడ్ ఇంటర్న్‌షిప్ విత్ టెక్సస్ హెల్త్. సో దానివల్ల నా ఇంటర్న్‌షిప్ కోర్స్ ఎక్స్‌టెండ్ చేశాను. డిసెంబర్ గ్రాడ్ అవ్వచ్చు. కానీ నాకు అంత తొందరగా గ్రాడ్ అవ్వాలని లేదు. అండ్ మోర్ ఓవర్ డిసెంబర్‌కి ఐ కుడ్ సీ ద రెసెషన్ ఔట్‌సైడ్. అప్పుడే హుహు. మనకు స్టార్ట్ అయిపోయింది డిసెంబర్‌కి. హ్మ్. సో రైట్. మీరనొచ్చు మేలో గ్రాడ్ అయినా రెసెషన్ ఉంది గదా మౌనిక అని. హ్మ్. ఏంటో కొంచెం ఒక లివరేజ్ ఉంటదేమో అని చేశాను అంతే. ఇట్స్ నో హుహు. నో బిగ్ థింగ్. That's good. And what about scholarships in UTD and especially for Definitely business you have analytics? scholarship. Yeah, it has like a massive scholarship as well. Scholarship program కూడా ఉంటుంది. In fact, I got like scholarship for like initial year, which Mhm. is like 50%. సో మీ గ్రేడ్స్‌ని బట్టి అది ఎక్స్‌టెండ్ కూడా అవుతుంది. సో Okay. డెఫినెట్‌లీ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. అగైన్ టీచింగ్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. డెఫినెట్‌లీ Okay. యూ హావ్ ఆల్ ఆఫ్ దోస్. సో స్కాలర్‌షిప్స్ లేకుండా ఇవేం లేకుండా ఉండవు. Mm. డెఫినెట్‌లీ యూ హావ్ థాట్ ప్రోగ్రామ్ యాస్ వెల్. So సో definitely if someone ఇనీషియల్లీ నేను చెప్పిన అమౌంట్ ఇట్స్ ఫర్ కంప్లీట్ ప్రోగ్రామ్. సో మీరు స్కాలర్‌షిప్ వస్తే ఇట్స్ గోనా బి లైక్ 50% ఆఫ్ ఇట్. ఓకే. సో కమింగ్ టు అకామిడేషన్స్. అకామిడేషన్స్ ఎలా ఉంటాయి యూటీడీలో? యూటీడీ యాస్ ఇఫ్ అకామిడేషన్స్ అయితే యూనివర్సిటీ అకామిడేషన్స్, యూనివర్సిటీ హౌసింగ్స్ అంటాం బేసిక్‌లీ. అక్కడ మోస్ట్‌లీ ఇట్స్ ప్రిటీ కాస్ట్‌లీ శ్రీనివాస్, బికాజ్ ఇట్స్ గోనా కాస్ట్ యూ అరౌండ్ 1100 పర్ మంత్. వావ్! ఎట్ టైమ్స్. హుహు. సో అదేంటి అంటే నీకింకా ఒక కైండ్ ఆఫ్ యూనివర్సిటీ హౌసింగ్స్ అంటే నీకు ఫుడ్, మీల్ ప్లాన్స్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో నాట్ థాట్ థింగ్, బట్ యూజువల్లీ స్టూడెంట్స్ అందరూ ఏంటి అంటే మీకు తెలిసిందే. ఇట్స్ నో న్యూ థింగ్ ఆర్ నో గ్రీక్ ఆర్ సంథింగ్. సో అందరూ బయటే ఉంటారు. హౌసింగ్ కమ్యూనిటీస్‌లో లీజ్ తీసుకొని, ఆల్రెడీ లీజ్ ఉన్న ఇల్లుని సబ్ లీజ్ తీసుకొని, సో దే ఆల్ స్టే టుగెదర్. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ సో పీక్ సీజన్‌లో లీజ్ తీసుకోవడం ఇస్ ద డబ్బెస్ట్ థింగ్ అని నేను చెప్తాను. బికాజ్ ఇప్పుడు ఆగస్ట్‌లో వచ్చి ఆగస్ట్‌లోనే ఇది చాలా మంది ఈ తప్పు చేస్తారు. మేము ఒక టైమ్‌లో అట్లా చేద్దాం అనుకున్నాం. బట్ లక్కీలీ వి గాట్ లైక్ హెల్ప్ ఫ్రమ్ అనదర్ ఫ్రెండ్ అని చెప్పాలో, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. బట్ లైక్ ఎట్ that పాయింట్ ఇట్ వాస్ వి వర్ లక్కీ ఎనఫ్. బట్ హుహు. యూజువల్లీ మీరు ఆ టైమ్‌లో ఆగస్ట్‌లో మీకు పీక్ సీజన్ అన్నమాట. ఇఫ్ యూ ఆర్ కమింగ్ ఫర్ స్ప్రింగ్, హ్మ్. ఆగస్ట్‌లోనే మీరు లీజ్ తీసుకొని, లేకపోతే జూన్‌లోనే తీసుకుంటే డెఫినైట్‌లీ నాట్. మీరు కొత్త లీజ్ స్టార్ట్ చేస్తున్నారంటే అట్‌లీస్ట్ ఒక 3 మంత్స్ ముందు అంటే ఆఫ్ సీజన్‌లోనే లీజ్ తీసుకోవడం బెటర్.
ఆ టైంలో తీసుకుంటే అగైన్ మీరు లీజ్ చార్జెస్, ఎందుకంటే మన క్రెడిట్ హిస్టరీ ఉంటది ఇక్కడ. సో మనం న్యూ పీపుల్, సో వాళ్ళు 1 మంత్ కంప్లీట్ గా 1 మంత్ అడ్వాన్స్ తీసుకుంటారు. సో విచ్ ఇస్ మనకి ఇక్కడ థౌజండ్స్ లో ఇండియన్ రూపీస్ లో మనకు అనిపించదు, కానీ when it comes to the అమెరికన్ కరెన్సీ ఇట్స్ హ్యూజ్ కదా. సో హౌస్ రెంటల్స్ అని ఇదని అదని, సో ఇట్ గివ్స్ యూ లైక్ హ్యూజ్ బ్యాంక్ ఫర్ ఎనీ పర్సన్ హూస్ కమింగ్ యాజ్ అ న్యూ స్టూడెంట్. ఐ ఆస్క్ దెమ్ టు టేక్ సబ్లీస్ ఆర్ ఆల్రెడీ ఉన్న వాళ్ళతో కంటిన్యూ అవ్వడం బెటర్ ఆప్షన్ దాన్ టేకింగ్ న్యూ లీజ్ ఆప్షన్ ఉంటే. ఓకే. సో నెక్స్ట్ మీకు మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంటాయి? అది అగైన్ పర్సన్ టు పర్సన్ డిఫరెన్సెస్ ఉంటాయి సో కదా శ్రీనివాస్. బేసికలీ నార్మల్గా బేసిక్ వెళ్తే ఎంత సో అంటారా? లైక్ యా షేరింగ్ రూమ్ ఎంత ఉంటుంది అండ్ ఆల్సో గ్రాసరీస్ అవన్నీ కలిపి లైక్ ఎంత ఉండొచ్చు యా బేసికలీ? మేక్స్ ఇప్పుడు సెన్స్. మా కేసులో వస్తే సో యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్, నేను టెక్సస్లోనే ఉంటున్నా. సో అరౌండ్ స్టూడెంట్కి $300 అయితే సో రూమ్ రెంట్ వచ్చేస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ సో దే హ్యావ్ టు స్పెండ్ ఆల్మోస్ట్ $150 టు గెట్ ఆల్ ద గ్రాసరీస్ అండ్ మేనేజ్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. మేక్స్ సో సెన్స్. ఇట్స్ ఆల్మోస్ట్ యా లైక్ 450. సో 450 ఎనఫ్ ఫర్ స్టేయింగ్ ఇన్ హ్యూస్టన్. సో మీ దగ్గర ఎంత ఉండొచ్చు కామన్గా? సిమిలర్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బట్ లైక్ ఇఫ్ యూ గో బ్యాక్ అగైన్ లైక్ 1.5 year or 2 years back, then it was like నాకు రెంట్ 250 ఉండేది. యూటిలిటీస్ వర్ లైక్ అగైన్ 50 అయ్యేది. బికాస్ when you stay with big people, like like huge people out there, అంటే not like stuffing together or something like that. ఇప్పుడు 2 people 5 members ఉంటే డివైడ్ అయిపోయేసరికి, అండ్ వాళ్ళు ఎప్పటి నుంచో లీజ్ ఉంటున్నారు కాబట్టి, సో అగైన్ ముందు నుంచి ఉన్న లీజ్లు రెంట్ పెంచేటప్పుడు మేబీ ఒక సర్టెన్ పర్సెంటేజ్ పెంచుతారు. కొత్త లీజ్ తీసుకుంటే మీకు అప్పటి ప్రైసింగ్ తో అవుతుంది. సో ఓకే. లక్కీలీ వీళ్ళు పాత లీజ్ కాబట్టి నాకు రెంట్ ఎప్పుడు ఎక్కువ అనిపించలేదు. ఇట్ వాస్ లైక్ ఓకే. 250 విచ్ వాస్ లైక్ డీసెంట్. ఎక్స్‌పెన్సెస్ అన్ని కలిపి కూడా అప్పుడు ఇన్‌ఫ్లేషన్ ఇంత లేదు శ్రీనివాసు. ఇట్ వాస్ జస్ట్ అరౌండ్ $300. ఓకే. సో 300, ఫైన్. 350 అయితే మాక్స్ అంతే. ఓకే. బట్ యూటీడీలో ట్రాన్స్‌పోర్టేషన్ ఎలా ఉండేది? యూనివర్సిటీకి వెళ్ళాలంటే సో ఐ మీన్ డూ వి హ్యావ్ ఎనీ మెట్రోస్ ఆర్ ట్రామ్ ఆర్ లైక్ యాహ్! ఐ బేసిక్‌లీ మీన్ కార్ ఉండాలా యూటీడీ బేసికల్లీ? యూటీడీకి ఒక బేసిక్ అండ్ బిగ్గెస్ట్ బెనిఫిట్ ఇస్ లైక్ యూటీడీకి మాకు డాట్స్ ఉంటాయి. యూటీడీకి దే ఓన్ బసెస్. సో మీరు ఎక్కడికెళ్ళాలన్నా ప్రతి ఫ్రైడే వాల్మార్ట్‌కి యూటీడీ షటిల్సే తీసుకెళ్తాయి మిమ్మల్ని. అక్కడ ఓకే. డ్రాప్ చేస్తాయి, పిక్ చేసుకుంటాయి. అండ్ మీకు ఎక్కడెళ్ళాలన్నా దగ్గరలో అంటే వెస్ట్ అని, ఈస్ట్ అని ఉంటాయి. ఈస్ట్ అంటే బులవార్డ్స్, అగైన్ ఎస్టేట్స్ ఇవన్నీ ఉంటాయి. వెస్ట్ అనేసరికి ఇంకో డిఫరెంట్ కమ్యూనిటీ. సో యూనివర్సిటీ రేడియస్‌లో ఉన్న ప్రతి ఒక్క కమ్యూనిటీ మా డాట్స్ తీసుకెళ్తాయి, పిక్ ఓకే. చేసుకుంటాయి. అండ్ ఓకే. ఎవ్రీ 5 మినిట్స్ మీకు ఒక డాట్ ఉంటుంది. దానికో యాప్ ఉంటుంది. ఓకే. సో దట్స్ హౌ ఇట్ ఇస్. యాహ్! పేరెంట్స్ కూడా ఎప్పుడైనా విజిట్ చేయడానికి వచ్చినప్పుడు దే కెన్ యూజ్ దట్ యూటీడీ డాట్స్. ఇట్స్ నాట్ లైక్ మీరే స్టూడెంట్స్ యూజ్ చేయాలి. ఇట్స్ ఫ్రీ ఓకే. ఆఫ్ కాస్ట్. యాహ్! దట్స్ ఫైన్. సో మీరు బేసికల్లీ మీ ట్యూషన్ ఫీ కవర్ చేయడానికి మీరేమైనా లోన్ తీసుకున్నారా? సో ఇఫ్ ఇన్ కేస్ తీసుకొనుంటే ఏంటి ఆ లోను? అండ్ దానికి మీరు ఎంత పే చేస్తుర్రు? ఎప్పటి నుండి మీకు స్టార్ట్ అవుతది? యాహ్! సో యూటీడీకి ఫస్ట్ తీసుకున్న తర్వాత బేసిక్‌లీ మనకి స్కాలర్‌షిప్ ఇవన్నీ తర్వాత అక్యుములేట్ అవుతాయి. ముందైతే మనకి ఇచ్చే ఫిగర్ పైనే లోన్ రిలీజ్ చేస్తారు. ఇది మీకు యెస్. తెలిసిందే. ఎల్స్ ఇఫ్ ఐయామ్ సో దాన్ని మన అడ్మిట్ వచ్చిన తర్వాత మన లోన్ ప్రాసెసింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రయర్ టు థట్ మీరు ఎన్ని అప్లికేషన్స్ చేసినా వాళ్ళ అడ్మిట్ కార్డ్ రానిది ఏమి ఇష్యూస్ ఉండవు. ఇష్యూ చేయరు, శాంక్షన్స్ అవ్వవు. సో అడ్మిట్ కార్డ్ రాగానే అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళి పర్టిక్యులర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీరు ప్రతి బ్యాంకింగ్‌లో ఉంటుంది. చెక్ ద ఇంట్రెస్ట్ రేట్స్. సో ఇప్పుడు మోడరేట్‌గా నాకు తెలిసి 10% ఉంటుండొచ్చు ఇప్పుడు. ఇట్ వాస్ ఎట్ థట్ పాయింట్ 8-10% మధ్యలో ఉంది. సో అక్కడికెళ్ళి మీ రెగ్యులర్‌గా మీ క్రెడిట్ స్కోర్ తీసుకుంటారు. బట్ లైక్ స్టూడెంట్ లోన్ ఇట్స్ ఎ కంప్లీట్ డిఫరెంట్ కాలిక్యులేషన్ అగైన్. సో ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ వాట్ హెచ్‌డీఎఫ్‌సీ పీపుల్ సెడ్ మీ ఇస్ లైక్ 2 ఇయర్స్ మీ మాస్టర్స్‌కి తీసినా 1 ఇయర్ ఎక్స్‌ట్రా మీకు స్పేర్ టైమ్ ఇస్తాము జాబ్ ఓకే. తెచ్చుకోవడానికి. ఆ తర్వాత ఇట్ స్టార్ట్స్. సో అది లోన్ పేమెంట్ ఇంట్రెస్ట్ లేకుండానంటే లేదు. ఇంట్రెస్ట్‌తో కూడా అక్యుములేట్ అవుతుంది. సో అగైన్ ఆ లోన్ క్లియర్ చేయడం మీరు ఎంత అమౌంట్ తీసుకున్నా మీకొచ్చే జాబ్‌ని బట్టి మీకొచ్చే జాబే మీకు కష్టంగా, క్లిష్టంగా చాలా తక్కువ పేమెంట్‌లో ఉండి మీరు దాన్ని కంప్లీట్‌గా ఖర్చు పెడుతున్నా అంటే లోన్ విల్ బి ఆల్‌వేస్ అక్యుములేటింగ్. సో నేనేం చెప్తానంటే ఇంట్రెస్ట్ పెరగకుండా అక్యుములేట్ అయ్యి మనకుండే రెగ్యులర్ బేసిక్ పేమెంట్స్ ఉంటాయి కదా! అవి చేసుకుంటుంటే ఇట్స్ ప్రిటీ డీసెంట్.
ఓకే. సో, కంప్లీట్‌గా దానికి ఈక్వల్‌గా. సో, లోన్ క్లియరెన్స్ అనేది ఎప్పుడు ఇష్యూ గాదు మీకు శ్రీనివాస్. ఏ స్టూడెంట్‌కైనా బీ హ్మ్. దట్ కాన్ఫిడెంట్. ఇప్పుడు యూఎస్‌కొచ్చిన తర్వాత ఏదో జాబ్ ఎక్కడో ఒక దగ్గర వస్తుంది. రాకుండా హ్మ్. అయితే ఉండదు. యెస్. బట్ ప్రయర్ టు దట్ నేను చెప్పేది ఏంటి అంటే, మనం తీసుకునే ఫిగర్ మనం అక్యుములేట్ చేయగలుగుతామా లేదా? ఒకవేళ వర్స్ట్ కేస్ సినారియోలో ఏమన్నా అటు ఇటు అవుతే మనకేమన్నా బ్యాక్ అసెట్స్ ఉన్నాయా? హ్మ్. జస్ట్ ఇన్ కేస్ వర్స్ట్ కేస్ సినారియోలో చెప్పలేం. ఒకవేళ అటు ఇటు అయితే మనం దాని ఈఎంఐ అయినా కట్టుకునే పరిస్థితిలో మనం ఉండగలుగుతాము. మన ఫ్యామిలీ ఎఫోర్డ్ చేయగలుగుతదా అని తెలిస్తే చాలు. ఈ చేయని వాళ్ళు ఉంటే మోనిక అంటే ముందు నుంచి కొద్ది కొద్దిగా అక్యుములేట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. యెస్. సో వాట్ అబౌట్ ఆన్ క్యాంపస్ జాబ్స్ అట్ యూటీడీ? డెఫినెట్లీ ఆన్ క్యాంపస్ ఇస్ లైక్ ఎ హ్యూజ్ థింగ్. బట్ అగైన్ మాసివ్ స్టూడెంట్స్ గూడా ఉంటారు. సో, హావ్ టు హావ్ దట్ కనెక్షన్ శ్రీనివాస్. సో, కనెక్షన్స్ ప్లేస్ ద కీ రోల్ ఇన్ ఎనీథింగ్. మేబీ జాబ్ అయ్యుండొచ్చు. మేబీ ఏదైనా అయ్యుండొచ్చు. అగైన్ కనెక్షన్స్ అంటే కుప్పలు తెప్పలుగా ఫ్రెండ్స్ చేసుకొని ఇన్‌స్టా‌లో ఒక 15,000, 20,000 ఫాలోవర్స్ పెంచేసుకొని ఐ మీన్ ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ ద రెస్పెక్టివ్ పేజెస్. అంటే హ్మ్. ఇండీడ్ అట్లా కూడా గాదు. నీ సీనియర్స్ బేసిక్‌లీ. హ్మ్. హ్మ్. సీనియర్స్ ఓకే. ఉంటారు కదా! సీనియర్స్‌లో గూడా ఇట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్. ఐయామ్ గివింగ్ ఇట్ ఆన్ స్టూడెంట్ నోట్. నీ సీనియర్స్‌తో హావ్ ఎ గుడ్ ర్యాపో. ర్యాపో ఇన్ ద సెన్స్ ఎళ్లి తాగి అన్నీ చేయమని నేను చెప్పట్లేదు అగైన్. హ్మ్. ద ఓన్లీ థింగ్ ఈస్ లైక్ చూడండి. మీ లెవెల్ చూసుకోండి. లెవెల్ ఇన్ ద సెన్స్ నేనేమి మళ్ళీ ఫైనాన్షియల్ టర్మ్స్‌గా అనట్లేదు. హ్మ్. చూడండి మీ ర్యాపో బిల్డ్ అవుతుందా? సీ నేను ఐ డోంట్ బూజ్, ఐ డోంట్ స్మోక్. సో, హ్మ్. విచ్ ఇండీడ్ టు మీ టు గెట్ ఫ్రెండ్స్ వర్ లైక్ అదర్ దెన్ అ ఫీమేల్ ఫ్యాక్టర్ ఇట్ వాస్ నాట్ ఈజీ. హ్మ్. ఎందుకంటే నా తాగే ఫ్రెండ్స్‌కి సర్కిల్ పెరుగుతదా మౌనిక అంటే డెఫినైట్‌లీ. ఎందుకంటే మీకు వైడ్ రేంజ్ ఆఫ్ కనెక్షన్స్ పెరుగుతాయి. ఫర్ మీ ఇట్ వాస్ ప్రిటీ హార్డ్. బట్ హ్మ్. సీ టు ఇట్ మీరు పెంచుకున్న పనికిరాని 20 మంది కంటే పనికొచ్చే ఇద్దరు చాలు యాహ్! శ్రీనివాస్. దట్స్ వాట్ ఐ బిలీవ్. దట్స్ కరెక్ట్. ఇప్పుడు పనికొస్తారా అందరితో పనితోనే ఫ్రెండ్‌షిప్ చేస్తావా అంటే లేదు. నీకు ఆ మనిషి హెల్ప్ చేస్తున్నారంటే కీప్ దట్ ఇన్ మైండ్ అండ్ సీ టు ఇట్ అది ఎప్పుడో ఒకప్పుడు రిటర్న్ చేయాలి. ఆ యాహ్! రిటర్న్ చేసినా ఇది ఎల్‌హెచ్‌ఎస్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్ గాదు. వాళ్ళు నాకు పలానా రోజు 2 చేసేసారు. నేను రైడ్‌లిచ్చారు. చేయాలి. నేను వాళ్ళ ఇంటికి ఒక 2 సార్లు హెల్ప్ చేశాను. అయిపోయింది. ఇంకింతే చెల్లుకి చెల్లు. ఆ కాన్సెప్ట్ వదిలేయండి. ఇఫ్ యూ ఆర్ గెట్టింగ్ ఎ హెల్ప్ ఫ్రమ్ ఎనీ పర్సన్ మీకు అవసరం ఉన్నప్పుడు కీప్ దట్ గ్రాటిట్యూడ్. ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. నాకు తెలుసు మీరు బిజీగా ఉంటారు. మీకుండే ఆన్ క్యాంపస్ జాబ్‌లు మీకుంటాయి. స్టూడెంట్స్, సబ్జెక్ట్స్, అసైన్‌మెంట్స్. కానీ నాకు తెలిసి మరీ ఒక 15 రోజులకి ఒకసారి ఒక మెసేజో, ఒక కాలో చేయనంత దూరం ఎవరు ఉండరు. సో, ట్రై టు కీప్ దట్ ర్యాపో. ఎందుకంటే ఆహ్, మేబీ గుడ్ సమ్‌వేర్ దట్ టర్మ్స్‌లో విల్ ఉంటే హెల్ప్ అస్. డెఫినైట్‌లీ. అండ్ సీ టు ఇట్ మీరు చేసే ఫ్రెండ్‌షిప్ జోగి జోగి రాసుకుంటే బూడిద తప్పితే ఏం రాదు. సో, అగైన్ మీకు రాక, మీ ఫ్రెండ్స్‌కి రాక అట్లా చూసుకోకండి. సో, వచ్చిందెందుకు ఇక్కడికి? లోన్‌లు కట్టి అన్నన్ని లక్షలు లక్షలు కట్టొచ్చిందెందుకు? మళ్ళీ దానికి డబ్బులు సంపాదించుకోవడానికి కదా! సో, ఆ టర్మినాలజీ బ్రెయిన్‌లో పెట్టుకొని హ్మ్. బిహేవ్ చేస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్. అదే. దట్ వాస్ కరెక్ట్. అండ్ కమింగ్ టు కోర్స్ వర్క్. సో, బేసికల్లీ ఈ డెఫినైట్‌లీ. బిజినెస్ అనలిటిక్స్‌లో ఏ టైప్ ఆఫ్ ఎన్ని సబ్జెక్ట్స్ మనం ఎన్రోల్ అవ్వాల్సి ఉంటది? అసైన్‌మెంట్స్ ఎలా ఉంటాయి? అండ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి? గ్రేడ్స్ ఎలా ఇస్తుంటారు ప్రొఫెసర్స్? హ్మ్. గ్రేడ్స్ అంటే బీఏలో ఎలా అంటే మ్యాండేటరీ కోర్సెస్ ఉంటాయి 6. ఖచ్చితంగా ఎలెక్టివ్స్ తీసుకోవాల్సిందే. దాంట్లో ఇష్యూస్ ఏముండవు. యూ హావ్ టు టేక్ ఇట్. హ్మ్. కొన్నిట్లో ఎలెక్టివ్స్ ఐటీఎం తీసుకుంటే ఆ ఎలెక్టివ్స్ లిబరసీ గూడా ఉంటుంది. తీసుకోకపోయినా ఉంటుంది. సో, రెస్ట్ మీకు తెలిసిందే. ప్రతి సెమ్‌కి ఒక 4 సబ్జెక్ట్స్ చదవాల్సిందే. హ్మ్. యూ నో దట్ సబ్జెక్ట్స్. యెస్. ఇది ప్రతి యూనివర్సిటీస్‌కి ఉండేదే. సో, మీరు ఆ సబ్జెక్ట్స్‌కి 3 తీసుకుంటున్నారా? 2 తీసుకుంటున్నారా? ఆల్టర్ చేసుకుంటున్నారా? ఇట్స్ అప్ టు యూ. హ్మ్. సో, అపార్ట్ ఫ్రమ్ థాట్ ఒక లివరేజ్ ఏంటి అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్‌కి బదులు మన ఇంటర్న్‌షిప్ అనేది ఒక కోర్స్ లాగా కన్సిడర్ చేస్తారు. ఓకే. సో, దట్ వాస్ గ్రేట్. ఇప్పుడేంటంటే ఆ ఇంటర్న్‌షిప్ లేకపోతే యూ హావ్ టు టేక్ అనదర్ కోర్స్. అది మళ్ళీ విచ్ కోర్స్ అండ్ ఆల్ ఇట్ డిపెండ్స్ ఆ టైమ్‌కి. సో, దట్స్ హౌ ఇట్ ఈస్. అగైన్ కమింగ్ బ్యాక్ టు ద క్వెషన్. వాట్ వాస్ అనదర్ క్వెషన్ దట్ యూ ఆస్క్డ్ మీ? లైక్ సో, ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి? లైక్ యాహ్! క్యుములేటివ్ ఆర్ ఎగ్జామ్స్ యాహ్! చెప్పండి. యూ వర్ సేయింగ్ అదే సంథింగ్. సో, లైక్ 2 మంత్స్ సిలబస్ కవరేజ్ ఒక ఎగ్జాము అండ్ ఆ తర్వాత ఫైనల్ మంత్స్ అన్ని ఒక ఎగ్జామ్ అలా పెడుతుంటారు గదా! ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రొఫెసర్ బేసికల్లీ. డెఫినైట్‌లీ ఇట్స్ సేమ్. ఇట్స్ సేమ్ విత్ ఎవ్రి అదర్ ప్రొఫెసర్. ప్యాటర్న్ ఒకటేలాగా ఉంటుంది. ద హ్మ్. ఓన్లీ డిఫరెన్స్ కమ్స్ ఫ్రమ్ ప్రొఫెసర్ టు ప్రొఫెసర్. యూనివర్సిటీస్ ప్యాటర్న్స్ అన్ని ఒకటేలాగా ఉంటాయి శ్రీనివాస్. హుహు. డిఫరెన్స్ ఏముండదు. హ్మ్. ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే కొంతమంది అన్ని అసైన్‌మెంట్స్‌లోనే ఇచ్చేస్తారు. సో, హ్మ్. అసైన్‌మెంట్స్‌లోనే మేజర్ పర్సెంటేజ్ కవర్ చేస్తారు. 20, 20 ఇచ్చేసి 80% ఇచ్చేసి 10% అటెండెన్స్‌కి ఇచ్చి 10% ప్రెజెంటేషన్‌కి ఇచ్చేస్తారు. సో, 100% కొందరిది అలా ఉంటుంది గ్రేడింగ్.
కొందరు గ్రేడింగ్ ఎలా ఉంటుంది అంటే ఎగ్జామ్స్ బేస్డ్ గా ఇస్తారు. ఇప్పుడు అవును. ఒక త్రీ ఎగ్జామ్స్ లాగా పెట్టేసి దానికి 30% ఇచ్చేసి 10% ఆన్ ద హోల్ అటెండెన్స్ ఫీస్. 5% అటెండెన్స్ అట్లా ఇస్తారు. హ్మ్. కొంతమంది ప్రొఫెసర్స్ ఉంటారు ఎలా అంటే 2% అటెండెన్స్ కి 2% అసైన్మెంట్స్ కి ఒక్కొక్క సెమ్ ఎగ్జామ్ కి ఇన్ని అసలు ఇంకా 2% వాళ్ళ పేపర్లు నడుస్తుంటాయి. క్విజ్‌కి. క్విజ్‌లు అబ్బో! అది ఇంకా క్విజ్‌లు చాలా క్విజ్‌లు ఉంటాయి. మళ్ళీ ఇదేంటి ఇది కొత్త అసలు మా అప్పుడు ఇది గూడా ఉంది. ఏంటి అంటే క్లాస్ నాట్ ఈవెన్ క్లాస్ అంటే నీ ర్యాపోని బట్టి ఐ డోంట్ నో నాకు ఆ టర్మినాలజీ గుర్తుకు రావట్లేదు. హౌ లైవ్లీ యూ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద క్లాస్ దానికి ఓకే. 3%. సో, హుహు. అలా అన్నమాట. అంటే నువ్వు కనిపించి ప్రొఫెసర్‌కి నువ్వున్నావు అని గుర్తిస్తే హి విల్ గివ్ యూ హ్మ్. 3%. సో, ఇవి గూడా రీసెంట్‌గా ఉంటాయన్నమాట. నేను నా కోర్స్‌లో అయితే ఒక ఫన్నీ థింగ్ ఏందంటే, ప్రొఫెసర్ మాకు 10% ఉంది. సో, అటెండెన్స్‌కి. ప్రొఫెసర్ ఓకే. చెప్పిన ఒక్క మాట ఏంటంటే, నాకు ఫైనల్ సెమిస్టర్ ఈ సెమిస్టర్ అంతా నీ నేమ్ తెలిస్తే సో, యూ విల్ గెట్ 10. నాకు హ్మ్. బేసికల్లీ నేమ్స్ అన్నీ గుర్తుంటాయి. బట్ మేక్ ష్యూర్ నాకు నీ నేమ్ తెలియాలి. నిన్ను చూసినప్పుడు నాకు నీ నేమ్ నీ అనేది పేరు గుర్తు రావాలి. గుర్తుకురా. యాహ్! దెన్ యూ విల్ గివ్ 10%. థట్ వాస్ క్రేజీ. ఇది ఇండియాలో అయితే ఈజీగా ఉంటది. ఎందుకంటే ఇండియాలో అయితే సేమ్ లాంగ్వేజ్ కాబట్టి మనోళ్ళు జోకులేసి, అరిచి, కేకలు పెట్టి గుర్తుపెట్టుకుంటారు. వాడు రమేష్ వాడు ముందుకు రమ్మనని. ఇక్కడ ఇలాంటి ఆప్షన్ ఉండదుగా. సిట్యుయేషన్ గనక వచ్చింది అనంటే మన ఇండియాలో డెఫినైట్‌లీ వాడు ఏదో ఒక ఫన్నీ థింగ్ చేసైనా ప్రొఫెసర్ గుర్తుంటాడు. పక్కా. దట్స్ గ్రేట్. యాహ్! అండ్ సో, ఎలా ఉంటది యూటీడీలో కోర్స్ వర్క్ అనేది హార్డ్‌గా ఉంటదా? లేదంటే సో, బేసికల్లీ ఒక మిడ్ రేంజ్ స్టూడెంట్‌కైతే సో, అదేమన్నా హార్డ్‌గా ఉంటదా? లేకపోతే ఏమన్నా సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యే సిట్యుయేషన్స్ ఉంటాయా? యాహ్! యూటీడీకి అడ్మిట్ రావడం చాలా కష్టం శ్రీనివాస్. హుహు. ఇట్స్ నాట్ థాట్ ఈజీ. అంటే మధ్యలో ఫ్లో ఎక్కువున్నప్పుడు ఇట్ వాస్ మిత్ సేయింగ్ ఇట్ వాస్ ఈజీ స్టఫ్. బట్ దానికో సర్టెన్ స్టాండర్డ్ ఉంది. ఇంత జీఆర్ఈ స్కోర్ ఉంటేనే వస్తుంది అని చెప్పి. లైక్ ఇట్ హాస్ టు మినిమమ్ ఇస్ లైక్ యూ హావ్ టు క్రాస్ 300. సో, జీఆర్ఈ క్రాస్ అయితేనే వస్తుంది. సో, అంత జీఆర్ఈ క్రాస్ అయినప్పుడు ఇట్స్ అ బేసిక్ ఎక్స్‌పెక్టేషన్ దట్ యూ ఆర్ ఇంటూ సంథింగ్. యూ ఆర్ గుడ్ హ్మ్. విత్ సమ్ సబ్జెక్ట్స్. దట్స్ ఇట్. సో, బేసిక్‌లీ ఎప్పటికప్పుడు కోర్స్ వర్క్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు చదువుకుంటే ఏది బర్డెన్ అవ్వదు. బట్ హ్మ్. ప్రొవైడెడ్ మనమున్న బిజీ స్కెడ్యూల్‌లో ఏంటి యెస్. ఇంత కష్టం మనం యాహ్! ఫోన్‌లు చూడాలి, ఇన్‌స్టాలు హ్మ్. చూడాలి, సీరీస్ కవర్ చేయాలి. ఇక్కడ పక్కన ఎవరైనా ఉంటే అక్కడ ఒక రాయేసి ఉంచాలి. ఎంత అండ్ ఫ్రెండ్స్ కష్టపడతాం ఇన్ని ఫ్రెండ్స్ కష్టాల్లో. పార్టీస్ అటెండ్ అవ్వాలి. అండ్ ఆహ్, ఆ! గ్రోసరీస్ తెచ్చుకోవాలి. ఎంత కష్టం అసలు గిచ్చి గిచ్చి బేరాలాడాలి. మళ్ళీ స్ప్లిట్ వైస్‌లో బిల్లులు క్లియర్ చేయాలి, యెస్. కొట్టుకోవాలి. నా ఆనియన్ నువ్వు వాడావని కొట్టుకోవాలి. ఇన్ని కుకింగ్. కష్టాల్లో చదవడం అంటే చాలా పెద్ద విషయమే. బట్ స్టిల్ రియల్లీ దట్స్ బట్ కరెక్ట్. స్టిల్ యాహ్! నీ సీనియర్స్ హెల్ప్ ఉంటే ఈజీ ప్రొఫెసర్స్, టఫ్ ప్రొఫెసర్స్, హార్డా, ఈజీయా అనే కాన్సెప్ట్ పక్కకు పెడితే, సో ఏంటి అంటే నీకు ఆల్రెడీ ఎక్స్‌పర్‌టైజ్ ఉన్న మీ సీనియర్స్ తెలిసిన వాళ్ళు చెప్పిన రికమెండేషన్ తీసుకున్న ప్రొఫెసర్స్ తీసుకోవడం బెటర్. హ్మ్. మీ గ్రేడ్స్ కోసమైతే. సీ ఫర్ మీ నేను గ్రాడ్ అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నా గ్రేడింగ్ డజంట్ ప్లే ఎనీథింగ్. యెస్. చెప్తున్నాను గదా! ఆ సర్టిఫికేట్ గూడా మీకు ఇంటర్వ్యూలో ఎవరు అడగరు. ఇట్స్ జస్ట్ లైక్ దట్స్ ఏంటంటే కరెక్ట్. మనం అది చించేసుకుంటాం. నాకు ఏ వచ్చింది? నీకు ఏ ప్లస్ వచ్చిందా? నాకు ఏ మైనస్ వచ్చింది? నాకెందుకే ఏ లేదు నేను అడుక్కుంటాను. సేమ్ ఇవన్నీ నాదే గదా! లైక్ ఆ నాదే గదా! స్టూడెంట్ నువ్వు రాసింది నీకెందుకు ఏ వచ్చింది? నాకెందుకు ఏ మైనస్ నీకెందుకిచ్చింది? వచ్చింది? నాదే గదా! నువ్వు ఇచ్చావు. అగైన్ ప్లాగరిజం లైక్ ఇది ఈ మహానుభావులు గూడా ఉంటారు. కనీసం పేరు గూడా చేంజ్ జేయరన్నమాట. ఎలా ఉందో అలా పంపిస్తాడు. అంత బద్ధకిష్టి బ్యాచ్‌లు గూడా ఉంటాయి. సో అగైన్ ప్లేగరిజం ఇస్ ఎ హ్యూజ్ థింగ్ ఇన్ యూటీడీ. హ్మ్. డైరెక్ట్ డిబార్ చేస్తారు. వీల్ హావ్ ఎ హ్మ్. కోర్ట్ ఇన్ యూటీడీ. మా యూటీడీ స్టూడెంట్స్‌కి వి డూ హావ్ ఎ కోర్ట్. వి డూ హావ్ లైక్ ఎ జడ్జ్ అండ్ ఎవ్రీథింగ్. మనం హుహు. మన కేస్ ప్లీడ్ చేసుకోవాలి. నేను హుహు. గిల్టీ కాదు అని. హుహు. సో, అంత సెటప్ ఉంటుంది. సో, మీకు అసైన్‌మెంట్‌లు పోతే 20 మార్కులే పోతాయి గానీ, ఆ పరువు తీయించుకొని మీరంతా హైలైట్ అయ్యి ఇలా పేరు గుర్తుపెట్టుకునే దానికంటే డోంట్ డూ ద ప్లేగరిజం. దట్స్ ద హ్మ్. ఓన్లీ థింగ్. యాహ్! సో చాలా మంది అసైన్‌మెంట్స్ బయట కొంటారు. ఐ హావ్ నో కామెంట్స్ ఆన్ ఇట్. ఎందుకంటే నేనెప్పుడు కొనలేదు. సో, నీ హ్మ్. సీనియర్స్ ఉంటారు. అసైన్‌మెంట్స్ హెల్ప్ తీసుకోవచ్చు. వాళ్ళది రిఫరెన్స్ కూడా తీసుకోవచ్చు. సబ్జెక్ట్స్ ఎవరినైనా తెలిసిన వాళ్ళని అడిగి ఏది బెటర్ అని అడిగి తీసుకోవడం బెటర్. అగైన్ ప్రొఫెసర్స్ యాడ్ అవుతుంటారు. కొంతమంది తీస్తుంటారు. కొంతమంది పెడుతుంటారు. ఇట్ డిపెండ్స్. అండ్ మాకన్నీ ఎగ్జామ్స్ అన్ని టెస్ట్ సెంటర్‌లో అవుతాయి. హుహు. కొంతమంది హోమ్ టెస్ట్‌లు ఇచ్చేస్తారు. డైరెక్ట్‌గా ఇంట్లో రాసుకోండి అని చెప్పి. ఓపెన్ బుక్ కూడా ఇచ్చేస్తారు. అంత మనకు టైం ఉండదు. వాడు గంటన్నర ఇచ్చినా ఆ బుక్‌లో ఏముందో, ఎక్కడ ఏముందో మనకు తెలిస్తేనే గదా! ఫస్ట్ మనమైనా యాహ్! ఏదైనా చేసుకునేది. యెస్. సో, దట్స్ హౌ ఇట్ సో ఈస్. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? మీ బిజినెస్ అనలిటిక్స్‌లో? ఇట్స్ టఫ్ క్వెషన్. బట్ స్మార్ట్ క్వెషన్ యాస్ వెల్. ఇప్పుడు మార్కెట్‌లో అయితే శ్రీనివాస్ మీకు తెలిసిందే వి ఆర్ హిట్టింగ్ ఎ వెరీ బ్యాడ్ రిసెషన్. సో, ఇన్‌ఫ్లేషన్ యాస్ వెల్. సో, ఇప్పుడు నేనైతే నా ఫ్రెండ్స్ ఇద్దరు, ముగ్గురు మా తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ పిల్లల్ని
మొన్ననే తను కాల్ చేసి, "అక్క నేను వద్దాం అనుకుంటున్నా" అంటే నేను స్ట్రెయిట్ అవే నో చెప్పేసా తనకి. హుహు. వద్దమ్మా అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళు చాలా మంది ఏ క్రైటీరియాతో వస్తున్నారంటే రీసెంట్‌గా నేను విన్నాను ఒకరి దగ్గర నుంచి. మనం గ్రాడ్ అయ్యేసరికి 2 ఏళ్ళు అవుతది. ఎంత కాదనుకున్న ఒక 6 నెలలు టైమ్ పాస్ చేసినా కన్సల్టెన్సీలో అటు ఇటు. మనం అప్పటికే బావుంటదిలే. ఓకే. ఫైన్. వెల్ అండ్ గుడ్. బాలేకపోతే? ఆన్ క్యాంపస్ రాకపోతే? హ్మ్. అప్పుడు పరిస్థితి ఏంటి? సో, మీకు బాగా డబ్బులుండి, బాగా ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా మాస్టర్స్ అనేది మేము జస్ట్ ఏదో టైమ్ పాస్ చేయడానికి వస్తున్నాం అనుకున్న బ్యాచ్ అయితే డెఫినైట్‌లీ యూ ఆర్ వెల్కమ్. బట్ లేదు హూ ఈస్ హెయిలింగ్ ఫ్రమ్ అన్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్రమ్ లైక్ మీ డెఫినైట్‌లీ ఐ విల్ సే ఇది రైట్ టైమ్ అయితే కాదు. డెఫినైట్‌లీ. హ్మ్. ఇట్స్ హ్మ్. నాట్ ఎ రైట్ ఓకే. టైమ్. అండ్ కమింగ్ బ్యాక్ టు ద క్వెషన్ ఆపర్చునిటీస్ అంటే అగైన్ మార్కెట్ ఈస్ ఆల్వేస్ ఓపెన్ టు ఎవ్రీ అదర్ పర్సన్. హ్మ్. ఇప్పుడైతే జాబ్స్ పోయిన వాళ్ళు, హెచ్-1 పిక్ అయ్యే జాబులు లేని వాళ్ళు అస్సలు గ్రాడ్ అయ్యి జాబులు లేని వాళ్ళు, ముందు నుంచి జాబులు పోయిన వాళ్ళు, ఇక్కడ జాబ్‌లు సో, వి హావ్ లైక్ 5 కేటగరీ ఆఫ్ కేటగరీస్. పీపుల్ కంపీటింగ్ టుగెదర్. సో, ఒక్క మార్కెట్‌లో ఇట్లా జాబ్ రిలీజ్ అయితే ఇంత డ్రై మార్కెట్‌లో పీపుల్ ఆర్ లైక్ క్రౌడింగ్ లైక్ డామ్. సో, సప్లై తక్కువుంది. యాహ్! డిమాండ్ ఎక్కువుంది. సో, మీరు బేసికల్లీ డాలస్‌లోనే ఉంటున్నారు. ఐ హోప్ అవునండి. సో మెనీ పీపుల్ ఎవరైతే మాస్టర్స్ కంప్లీట్ చేసుకుంటున్నారో అవును. ఎవ్రీవన్ అవును. మూవింగ్ టువర్డ్స్ డాలస్ రైట్? సో, ఆ అవును. అవును. కేస్‌లో మేబీ మీరు చాలా మందిని చూస్తూ ఉండుండొచ్చు కదా! సో, ఈ 5 కేటగరీ పీపుల్‌ని ఎక్కువ మందిని చూస్తూ వింటూ ఉంటుండొచ్చు కదా! సో, అవును. ఇప్పుడు వన్స్ జాబ్ వచ్చిన తర్వాత బిజినెస్ అనలిటిక్స్‌లో వాళ్ళ గ్రోత్ ఎలా ఉంటది? అండ్ ఆల్సో జాబ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటది? సో, బేసికల్లీ దేని మీద పర్టిక్యులర్‌లీ వర్క్ చేస్తుంటారు మీరు? బిజినెస్ అనలిటిక్స్ మీకు చెప్పాను. ఇట్స్ లైక్ ఎ కొలిషన్ ఆఫ్ 2 కోర్సెస్ బిజినెస్ అండ్ డేటా సైన్స్. సో, హుహు. యూ హావ్ లైక్ ఎ కొలిషన్ మార్కెట్ పెద్దది. మీరు కంప్లీట్‌గా బిజినెస్ సైడ్ ఎళ్ళిపోవాలంటే యూ కెన్ గో విత్ థాట్. మీరు కంప్లీట్‌గా డేటా సైన్స్‌కి షిఫ్ట్ అవ్వాలనుకుంటే దిస్ ఇస్ వేర్ యూ కెన్ చూజ్ ఎయిదర్ ఆఫ్ ద ప్లాట్‌ఫార్మ్. సో, ఇదెలా అంటే ఇప్పుడు డేటా ప్రోగ్రామ్స్ లైక్ డేటా జాబ్స్ అనే కాదు లైక్ సాఫ్ట్‌వేర్ సైడ్ కంప్లీట్ షిఫ్ట్ ఎళ్ళాలన్నా మన సీక్వెల్ బేసిక్స్ నుంచి, పైథాన్ బేసిక్స్ నుంచి మీకు అన్నీ ఇక్కడ ఉంటాయి కోర్సెస్. సో, మీరు అలా ఎళ్ళిపోవాలన్నా అలా ఎళ్ళిపోవచ్చు. లేదు నాకింకా బిజినెస్ పైన ఇంట్రెస్ట్ ఉందంటే దీని మీద కోర్సెస్ వల్ల మీరు ఇటు సైడే మేనేజ్‌మెంట్ రోల్స్ కూడా చేయొచ్చు. సో, ఇట్స్ లైక్ బెనిఫిట్ లైక్ 2 హ్మ్. టైప్స్ నుంచి. సో, మీరు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ చేసుకోవాలనుకుంటున్నారా? మేనేజ్‌మెంట్ సైడ్ ఎళ్ళాలనుకుంటున్నారా? యూ ఆర్ లైక్ వైడ్ ఓపెన్. ఇట్స్ అప్ హ్మ్. టు యూ. ఓకే. సో, ఇట్స్ డెఫినెట్‌లీ ఈజీ టార్గెట్. ప్రొఫెషనల్ గ్రోత్ వచ్చేసి అగైన్ ఇండివిడ్యువల్ పర్సన్ టు పర్సన్. యాస్ ఎ ప్రొఫెషనల్ యూ డెవలప్ ఎ లాట్ ఇన్ ది యూటీడీ. Particularly not only in the UTD, the BA program. So massive take like Amazon నుంచి massive intake ఉండేది. Like Tesla నుంచి massive intake ఉండేది మావి. So now that the market is not good, people are a bit struggling. But again comparatively నాకు తెలిసినంత సర్కిల్‌లో ఏదో ఒకటి ఐదర్ ఇంటర్న్‌షిప్ ఎక్స్‌టెండ్ అయ్యి 12 మంత్స్ వర్క్ చేసిన వాళ్ళు ఇంత డ్రై మార్కెట్‌లో కూడా ఐ've సీన్ పీపుల్ వర్కింగ్. ఐ've సీన్ పీపుల్ స్టిల్ లైక్ సమ్‌వేర్ ఏదో ఒక కనెక్షన్ త్రూ యూటీడీ కనెక్షన్ త్రూ తెచ్చుకున్న వాళ్ళున్నారు. సో, వి డు హావ్ ఆపర్చునిటీస్. ఇట్స్ ఎ వైడ్ రేంజ్. ఇప్పుడు నీ ముందే చెప్తాను. ఒక లైక్ సమ్ రాండమ్ బీటెక్ గాయ్ వర్కింగ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇక్కడికొచ్చిన తర్వాత కంప్యూటర్ సైన్స్ చేశాడు. ఒక స్ట్రీమ్ ఆఫ్ ఉంటుంది. తను అప్లై చేయాలనుకుంటే తన స్ట్రీమ్‌లోనే అప్లై చేయగలుగుతాడు గానీ మేనేజ్‌మెంట్ రోల్స్‌కి ఎలిజిబుల్ కాదు. యెస్. అగైన్ దట్స్ అన్ యాడెడ్ బోనస్. హ్మ్. మళ్ళీ ఇట్స్ ఎ డిఫరెంట్ సినారియో ఆల్సో. ప్రొఫెషనల్ గ్రోత్ ఓకే. ఉంటుంది. ఐ పర్సనల్లీ యామ్ వర్కింగ్ యాస్ ఎన్ లిస్ట్ మేనేజర్ ఇన్ AT&T. సో, అగైన్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ వాట్ ఐ've స్టడీడ్. ఓకే. సో, ఫైనల్లీ చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మీరు అయితే. సో, అన్ని క్వెషన్స్‌కి. ఫస్ట్ థింగ్ నాకు లాస్ట్‌లో మీరిచ్చే ఫ్యూ సజెషన్స్ అప్‌కమింగ్ స్టూడెంట్స్‌కి. డెఫినెట్‌లీ. ఫస్ట్ అంటే కంప్లీట్ నాలెడ్జ్ లేని వాళ్ళ అడ్వైస్ తీసుకోకండి. వీళ్ళేదో అంటే ఇండియాలో ఉండి ఇక్కడ లేని వాళ్ళు బేసిక్‌లీ ఇండియాలో ఉండి మా కొడుకు అక్కడున్నాడు. వాడు చూసుకుంటాడు. వాడు చేస్తాడు. లేకపోతే మాకు తెలిసిన వాళ్ళున్నారు చూసుకుంటారు. ప్లీజ్ డోంట్ కమ్ డిపెండింగ్ ఆన్ దెమ్. అంటే థర్డ్ పర్సన్ మీకు తెలీదు. వాళ్ళని నమ్ముకొని రాకండి. సెకండ్ థింగ్ ప్రతి ఒక్కటి మనం ఏంటి అంటే ఇక్కడికొచ్చిన తర్వాత ఏదోలాగా చేసేయొచ్చు. అప్పటికప్పుడు మేనేజ్ చేసుకోవచ్చు అనే థాట్ వద్దు. చూస్ పీపుల్ వైస్‌లీ. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో చూస్ పీపుల్ వైస్‌లీ. ఎందుకంటే సీ నా సర్కిల్‌లోనే చాలా మందున్నారు. వాళ్ళు పాపం బాగా ఎంజాయ్ చేస్తారు. ట్రిప్స్‌కెళ్తారు అన్నీ ఫైన్. ఇట్స్ వెల్ అండ్ గుడ్. కానీ మెయిన్‌గా నువ్వెందుకొచ్చావు? చదువుకోవడానికి, జాబ్ చేయడానికి. చదువు కంటే కూడా మంచి బెటర్ ఫ్యూచర్ జాబ్ కోసం.
సో ఎండ్ ఆఫ్ ద డే వెన్ జాబ్ మార్కెట్ బాలేనప్పుడు వాళ్ళు అలానే ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అలానే ఉన్నారు. సో కొంచెం నీ అంటే అలా అంటే పనికొచ్చే వాళ్ళనే కాదు. కొంచెం ఏమంటారు స్ట్రాంగ్ విల్ పవర్ ఉండి ఏదైనా చేద్దాము, లైఫ్‌లో ఏదైనా సాధిద్దాం అనుకునే వాళ్ళని చూసుకొని ఫ్రెండ్‌షిప్ చేయడం బెటర్. అండ్ దట్స్ వాట్ ఐ కెన్ గివ్ సజెషన్. అండ్ ఎప్పుడైనా ఐయామ్ గివింగ్ ద సేమ్ సజెషన్ టు బోత్ ద జెండర్స్. ఆహ్, డోంట్ గో ఫర్ బెనిఫిట్స్ ఆల్ ద టైమ్. Few relations should be kept like, out of, gratitude. అన్నీ ఎలా అంటే ఇప్పుడు నేను చాలా మందిని చూస్తున్నాను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్. లైక్ మీకొక పర్టిక్యులర్ ప్లేస్‌కెళ్ళాలి అంటే ఆ అబ్బాయి కాల్ చేస్తే వాడొచ్చి డ్రాప్ చేస్తాడు. లేకపోతే వాడి కార్ ఉంది కాబట్టి వాడితో కొన్ని రోజులు మాట్లాడి తర్వాత వదిలేయొచ్చు. అసైన్‌మెంట్స్‌కి హెల్ప్ కావాలి. మరి ఇట్లాంటి వాటికి ఫ్రెండ్‌షిప్ చేయకండి. బికాజ్ వన్స్ ఆ క్యారెక్టర్ అసాసినేట్ అయితే చాలా కష్టం. Yes. So thank you so much, Monica. You explained me very well, and thank you so much. And we are very happy to hear inspiring story. Parents అందరినీ సో స్ట్రగుల్ అయ్యి అండ్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అండ్ సో దట్ వాస్ గ్రేట్. అండ్ గెటింగ్ ఎ జాబ్ హియర్ ఈస్ వెరీ హార్డ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ యూ గాట్ ప్లేస్డ్ అండ్ దట్ వాస్ గ్రేట్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. సో హోప్ మీరు ఇలానే థాంక్ ఇంకా యూ. ముందుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డెఫినెట్లీ. గైస్ థాంక్ యూ. మీలో చాలా మందికి ఆల్రెడీ అన్ని క్వెషన్స్, ఆన్సర్స్ వచ్చాయి. అండ్ డెఫినెట్లీ మీకు అవన్నీ హెల్ప్ అయి ఉంటది. ఇఫ్ ఇన్ కేస్ మీకు గనక ఇంకా పర్సనల్‌గా ఏమైనా క్వెషన్స్ ఉంటే సో డెఫినెట్లీ మీరైతే కనెక్ట్ అవ్వచ్చు మౌనికతో పర్సనల్‌గా మాట్లాడాలంటే ఇలా www.vconnectglobe.comలోకెళ్ళేసి ఇక్కడ మీట్ అవర్ మెంటర్స్ మీద క్లిక్ చేసి యూఎస్ఏ సెలెక్ట్ చేసిన తర్వాత స్టేట్ టెక్సాస్‌లో ఉంటారు. సో టెక్సాస్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అట్ డాలస్ క్లిక్ చేస్తే ఇక్కడైతే మౌనిక ఉంటది. షెడ్యూల్ అపాయింట్మెంట్ క్లిక్ చేసి ఆవిడ టైమింగ్స్ అది నేనే. చూసుకొని మీ అది టైం నేనే. అది నేనే. యెస్. ఇది మీరే. సో ఇక్కడ టైమింగ్స్ చూజ్ చేసుకొని మీరైతే ఆవిడతో మీటింగ్ షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇంకా మీకు క్లియర్‌గా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో డెఫినెట్‌లీ మీకైతే ఒక మంచి గైడెన్స్ ఇస్తారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. థాంక్ యూ సో మచ్. గైస్ మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీ ఫ్రెండ్స్‌కి గనక ఈ వీడియో హెల్ప్ అవుతదంటే షేర్ విత్ దెమ్.